ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర అధ్యాయం 7. లక్ష్మీదేవి విడిచిన వైకుంఠము శ్రీ మహావిష్ణువుకు పాడుబడిన బీడువలే ఉంది. ఒక కళాకాంతులు లేకుండా ఉంది. దిగులుబడిన విష్ణుమూర్తి నిరంతరము భార్య గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. పువ్వుల ప్రోవు లాంటి నా లక్ష్మి ఎక్కడున్నదో ఏమో. సుకుమార శరీర లావణ్య శోభిత అయిన రమాదేవి ఎలాంటి కష్టాలు పడుతున్నదో ఏమో అని శ్రీమన్నారాయణుడు పదే పదే విలపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు ఏ భక్తుల యొక్క ఆర్తనాదాలు వినబడటం లేదు. ఇప్పుడు ఆయన ఏ మునీశ్వరునికి తన దివ్య సుందర విగ్రహ దర్శన భాగ్యం కలగజేయటం లేదు. అతని తలంపులు లక్ష్మిని గురించి, తన కన్నులు ఆమెను చూడటానికి తన కన్నులు ఆమెను చూడటానికి నిరీక్షిస్తున్నాయి. తన చెవులు ఆమె యొక్క నాథ అనే శుభకరమైన పిలుపు కోసం ఆతృత చెందుతున్నాయి. లక్ష్మీదేవి వైకుంఠమున నివసించకపోవటం వలన నారాయణుడికి చాలా దుర్భరంగా ఉంది. ఓదార్చువారు ఓదారుస్తూనే ఉన్నారు, కానీ లాభం లేకుండా ఉంది. ఎప్పుడూ విచారించని వారు ఒక్కమారు విచారించినా అది ఎంతో లోతైన బాధ అయి ఉండటం సహజమే కదా. దానిని ఆపజూపటానికి విఫలమైన ప్రయత్నము మాత్రమే అవుతుంది. తన పత్నిని వెతకటానికి నారాయణుడు కూడా వైకుంఠాన్ని విడిచి భూలోకానికి బయలుదేరాడు. ప్రపంచ స్థితికి కారకుడైన శ్రీ మహావిష్ణువు యొక్క స్థితికి లక్ష్మీదేవి కారకురాలైంది. మండుటెండలలో, మహావర్షధారలలో ఆయన అడవులందు, కొండలందు, కోనలందు విచారవదనంతో తిరగసాగాడు. రమాదేవికై విలపించసాగాడు. రాత్రనక పగలనక కాలగణనం అనేది లేక తన నిజసతిని గూర్చి అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. మతిభ్రమించిన వానిలాగా తిరుగుతూ వృక్షాల చెంతకు వెళ్ళి, ఓ వృక్షంలారా, నా ప్రియసతి ఇక్కడికి గాని వచ్చిందా అని శిలల దగ్గరకు వెళ్ళి, శిలలారా, మీ పక్క నుంచి నా లక్ష్మీదేవి వెళ్ళడం ఏమైనా చూశారా అని అడుగుతూనే ఉన్నాడు. ఆకలి లేదు, నిద్ర లేదు, విశ్రాంతి అనేది అసలే లేదు. అన్వేషణ, ప్రయాణమే పని. రమా రమా అంటూ అరుచుచూ శుష్కించిన శరీరంతో శేషాద్రికి చేరాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 7వ అధ్యాయం సంపూర్ణం.